మీరు అవునన్నా కాదన్నా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరు నన్ను ప్లేటు ఫిరాయించినారన్నా, నేను మాత్రం ఒక విషయం చెప్తున్నానండి. సాంబా ఈజ్ మై ఫ్రెండ్. సాంబా నిజాలు పుసుక్కుని చెప్పేస్తాడు. చెప్పాలని చెప్పడు కానీ పుసుక్కుని నిజాలు చెప్పేస్తుంటాడు. ఒకసారి మా డియర్ ఫ్రెండ్ సాంబా గారు చెప్పిన విషయాన్ని ఒకసారి వినండి. విశాఖపట్నం ప్యాలెస్ ఎంత ఖర్చు అయింది తెలుసా? చెప్పండి. 28,300 రూపాయలు ఒక్క స్క్వేర్ ఫీట్ ఖర్చు. స్లషీ సాయిల్స్ లేవు, ఆ కొండను తొలిచింది కూడా లేదు. అంతకు ముందు టూరిజం ఉన్న దగ్గరే మీరు కట్టారు. 28,372 రూపాయలు ఎందుకు ఖర్చు అవుతుందండి? అడిగేవాళ్ళు లేకనా? సాంబా గాలి లెక్కలు చెప్తుంటాడు, అది వేరే విషయము. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాడి దగ్గర ఏవి ఆధారాలు ఉండవు. వాడు ఒక పిచ్చోడు. ఆ విషయంలో వదిలేండి ఈసారికి. కానీ ఒక విషయం అయితే క్లియర్ గా చెప్పాడు. స్లషీ సాయిల్స్ లేవంట. మళ్ళీ ఇంగ్లీష్ స్లషీ సాయిల్స్ లేవంట. రెండు, అసలు కొండను తొలవలేదంట. అంటే కొండనేం చెక్కలేదంట. ఉన్న బిల్డింగ్ల దగ్గర కొత్త బిల్డింగ్లు కట్టారంట. ఎందుకు 28,732 రూపాయలు ఎందుకు అన్నాడు. ఇక్కడ 3 నిజాలు చెప్పాడు. ఒకటి, స్లషీ సాయిల్స్ లేవు. 2, కొండను తొలవలేదు. 3, ఉన్న చోటే బిల్డింగ్లు కట్టారు కానీ మీరేం కొత్తగా పొడిసింది ఏం లేదు అన్నాడు. ఇంకా మేము డే 1 నుంచి మేము చెప్పింది అదే కదరా. తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఎంత నానాయాగి చేశారా. ఋషికొండకు గుండు కొట్టారు, కొండను చెక్కేశారు, సునామీ వస్తే ఆపలేరు. ఇంకా పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకు వచ్చి సునామీ వస్తే ఆ కొండ ఆపేది మీరు ఆపలేరు, మీరు ఆ కింద మట్టిలోనే కొట్టుకొని పోతారు. ఇన్ని శాపనార్థాలు పెట్టినారు కదరా. సాంబా థ్యాంక్ యూ నిజం మాట్లాడేందుకు. సాంబా చెప్పిన ప్రకారం కొత్తగా కొండనేం కొట్టలేదంట. పైగా అక్కడ కొత్తగా బిల్డింగ్లు ఏం కట్టలేదంట. ఉన్న టూరిస్ట్ బిల్డింగ్ ప్లేస్ లో కొత్తగా కట్టారు అంతే. ఆల్రెడీ ఉన్నాయి. సో మేము ఇన్ని రోజుల నుంచి చెప్పింది అదే కదరా. ఆల్రెడీ ఉన్నాయి బిల్డింగ్స్, అవి పాతపడ్డాయి కాబట్టి కొత్తవి కట్టాము. ఇంకా అందులో అంతకంటే ఇంకా మళ్ళీ వెతుక్కోవడానికి ఏం లేదని మేము కూడా చెప్పాం కదా. బట్ సాంబా ఈజ్ మై ఫ్రెండ్. నిజాలు ఒప్పుకున్నాడు. ఇంకా ఆ లెక్కలంటారా, కాయక లెక్కలు చెప్పకపోతే వాళ్ళు బతకలేరు, వాళ్ళకు బేటా రాదు. సో ఆ లెక్కల్ని ఇగ్నోర్ చేయండి. సాంబా ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్.